సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో దొరికేది జామ పండు. సాధారణంగా కనిపించే జామలో అసాధారణ గుణాలైతే ఉన్నాయి. దీనిని పేదవాడి యాపిల్గా పిలుస్తూ ఉంటారు. నిమ్మకాయల కన్నా జామకాయలోనే ఎక్కువ విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామకాయ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బులను దరిచేరనీయకుండా జామ కాపాడుతుంది. ఫైబర్, కాల్షియం, ఐరన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే సోడియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను కూడా జామ కలిగి ఉంటుంది. దంత సంరక్షణ విషయానికి వస్తే జామకాయను పచ్చిగా తినడం వల్ల చిగుళ్ళ దంతాలు గట్టిపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల చిగుళ్ళ నుంచి జరిగే రక్తస్రావాన్ని అరికడుతుంది. జామతో చేసిన పళ్ళ పొడిని వాడడం వల్ల దంతాలు గట్టిపడతాయి. శారీరక బలం విషయానికి వస్తే జామలో విటమిన్ సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. అందువల్ల పెరిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇది ఒక మంచి టానిక్లా ఉపయోగపడుతుంది. క్షయ, ఉబ్బసం వంటి జబ్బులను తట్టుకునే శక్తినిస్తుంది. అలాగే జలుబును తగ్గిస్తుంది. ఎలా అంటే సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల వైరస్ కారణంగా వచ్చే జలుబును తగ్గించడంలో జామ బాగా పనిచేస్తుంది. అలాగే నోటిపూతకు కూడా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే జామ ఆకుల్లో అధిక మొత్తంలో టానిన్స్, అలాగే ఆక్సిడేట్స్ ఉంటాయి. లేత ఆకులు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళని నోట్లో వేసి పుక్కిలించారంటే కనుక నోటిపూత, నోట్లో పుళ్ళు, గొంతు నొప్పి వంటి తగ్గుతాయి. అలాగే చర్మ వ్యాధుల విషయానికి వస్తే మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను బాగా మెత్తగా రుబ్బి ముఖానికి మాస్క్ లాగా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గజ్జి మరియు చర్మ వ్యాధులతో బాధపడే వారికి జామ ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులతో బాధపడేవారు జామ ఆకులను వేడి చేసి వాపులున్న చోట కట్టుగా కట్టుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. బాగా పండిన జామ పండును రోజు తినడం ద్వారా మలబద్ధకాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. వీడియో నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.